లిఫ్ట్లోనే వచ్చాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మొత్తం లిఫ్ట్లో కింద నుంచి ఇలా తీసుకొస్తున్నారు. లిఫ్ట్లోని 380 రూపాయల టికెట్ అయితే ఇలా తీసుకొస్తారు. ఇగో మొత్తం ఇలా లోపలికి వెళ్తే చెస్ట్ ప్లేస్లో ఉన్నాం మనం ప్రజెంట్ గట్టిగా స్టాచ్యూ మధ్యలో అంటే పైన ఉన్నాం. ఇక మొత్తం అంత ఇలాగుంది రౌండ్ అంతా. ఇక లోపల స్ట్రక్చర్ ఎలాగుందనేది దీన్ని చూపిస్తున్నారు. అమ్మో ఐరన్ స్ట్రక్చర్ అంతా లోపల ఎలాగుంది అనంతా. ఇదిగో లోపల ఇలా రూమ్ లాగా ఇచ్చారు. ఇక్కడేమో లోపల నుంచి కనబడుతుంది బయట అంతానా. ఇదిగో ఏంటి కనబడట్లేదు. బయట తీస్తే అసలు కనబడట్లేదు. సరే మొత్తం పైన కనబడుతుంది మొత్తం అంతా. ఇదో లాగా మొత్తం ఇలాగా లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తెల్లగుంది మొత్తం అంతా. దీని పేరేంటి తెలుసా? నేను మన అక్కడి నుంచి అడిచి వచ్చినప్పుడు మీరు కూడా మీ పిల్లలతో చూసారా ఎంత బాగుందో ఇదంతా లోపల అంతానా. బయటకు వస్తున్నాం. తర్వాత స్ట్రక్చర్ ఎలా చేశారన్నది మొత్తం అంతా ఐరన్ చేశారు కదా. ఇది ఐరన్ అంతానా. ఇది ఇలా చేశారు మొత్తం అంతానా. లోపల ప్రపంచంలో అతి పొడవైనది 182 మీటర్లు ఫస్ట్ మందే. తర్వాత 150 మీటర్లు చైనా బుద్ధ విగ్రహం. తర్వాత ఇంక చాలా ఉన్నాయి. ఇదిగో ఇలాగా కింద చూసారు స్ట్రక్చర్ ఎలా ఉందో. లోపలికి చూడడానికి ఉంటుంది. అన్ని గ్లాసులు పెట్టేశారు. టఫాన్ గ్లాసులు అనుకుంటాను ఇవన్నీను. ఇలాగ మొత్తం ఉంటానా. టికెట్స్ తీసుకొని లోపల రావాలి. ఇది మొత్తం అంతా మొత్తం చుట్టూగా మొత్తం ఇలా గ్లాస్ ఉంది కదా. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది పెద్ద విగ్రహం ఉంది కదా. అది రోడ్డు మనం వచ్చిన రోడ్డు అన్నీను. ఇలా స్ట్రక్చర్ చూసిన అంత హెవీ స్ట్రక్చర్ ఉందో మొత్తం అంతా. ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పెట్టారు. ఇది అప్పట్లో చాలా వచ్చాయి కదా మాటలు కూడా. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. పేదలు పంచితే చాలా బాగుంటుంది కదా, మంచిది కదా అని పంచితే ఆ రోజు డబ్బులు అయిపోతాయండి. ఇలాంటిది కట్టడం వల్ల ఏంటంటే దీని మీద వచ్చే ఇన్కమ్ కూడా మనకి జనరేట్ అవుతుంది బాగానా. దీని మీద వచ్చే కూడా జనరేట్ అవుతుంది ఇన్కమ్తో చాలా చేయొచ్చు వీళ్ళు. గవర్నమెంట్కి ఆదాయం వస్తే అది గవర్నమెంట్ పథకాలని ఇవన్నీ చాలా ఇస్తున్నారు కదా, అవన్నీ చేయొచ్చు. ఇది ఇలా ఉంది మొత్తం అంతా. ఓకేనండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఇంకో వీడియో తీస్తాను. ఓకే.